మాతృదేవోభవ. ఎందరు సత్కవీశ్వరులు ఈ భువియంతయు నిండి కావ్య సంబంధ మరందధారలను పంటవలంతికి నీరు పెట్టిరి. ఆయందర కట్టి శక్తి నిడు అంబికను నిగమాంత వృక్షపుం పిందెను ప్రస్తుతింతును అరవిందమునందలి శబ్ద సుందరిన్. నిగమాంత వృక్షపుం పిందెను ప్రస్తుతింతును అరవిందమునందలి శబ్ద సుందరిన్. ఎందరో సత్కవులు పండితులు ఈ భూమి మీద పుట్టి భూమి అనే పంట పొలానికి నీరు పెట్టారు. వాళ్ళందరికీ ఆ శక్తిని ఇచ్చింది సరస్వతీదేవి. ఆవిడ అరవిందంలో ఉండే శబ్ద సుందరి. ఆవిడ నిగమాంత వృక్షానికి పోసిన పిండి. అంటే మన కావ్యాలు, మన పాండిత్యాలు, మన రచనలు, మన వాక్కులు, మన అవధానాలు, మన ప్రవచనాలు అన్నీ సమాజ సంక్షేమానికి ఉపయోగపడితేనే వాటికి సార్థకత. పైగా ఆ సంక్షేమం నిజంగా చేకూరాలి అంటే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక తత్వచింతనలో ఉండాలి. అదే వేదాంతం. సామాజిక సంస్కరణ అనేటువంటి ఇంజన్కి ఇంధనం వేదాంతమే అంటాడు స్వామి వివేకానంద. అలాగా తన వేదాంత తత్వజ్ఞానంతో మంచి రచనలు చేసి, వ్యాఖ్యానాలు చేసి, అవధానాలు చేసి ఖ్యాతి గడించిన మహనీయులు అయాచితం నటేశ్వర శర్మ గారు. వారు ఇటీవల వారు పరిశోధనా గ్రంథం, పిహెచ్డి పరిశోధనా గ్రంథాన్ని ప్రకటించారు. సౌందర్య లహరి మీద వారు పరిశోధన చేశారు. సౌందర్య లహరిలో ఉండేటువంటి సౌందర్య రహస్యాలన్నీ చెప్పారు. ఆ గ్రంథం నా చేతికి వచ్చింది అదృష్టవశాత్తు. అది నా అదృష్టం. అది చదివిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయాన్ని మీతో పంచుకోవాలని ఈ చిన్న సందేశం. వారు అవధానిగా, సంస్కృత రచయితగా, కవిగా, తెలుగు కవిగా అన్నిటా ప్రసిద్ధులు. ఈనాడు అంతర్యామిలో వారి వ్యాసాలు చాలామంది చదువుతూనే ఉంటారు. నేను ప్రత్యేకంగా అయాచితం వారి వ్యాసం అంతర్యామిలో వచ్చింది అంటే తప్పకుండా వదిలిపెట్టకుండా చదువుతాను. ఆ తత్వజ్ఞానంతో వారు పిహెచ్డి చేసిన సమయంలోనే ఇంత పరిశోధన చేశారనే విషయం నాకు ఈ పుస్తకం చూశాక తెలిసింది. అందులో సౌందర్యలహరి మీద వారు చేసిన పరిశోధన నిజంగా పరిశోధన. ఇవాళ పరిశోధన పేరు మీద ఉపరిశోధన చేసేసి వదిలిపెట్టేసి డిగ్రీలు పుచ్చుకుని ఉద్యోగాలు కొనుక్కుంటున్న వాళ్ళందరూ ఈ అయాచితం వారి పరిశోధనని అయాచితంగానే చదవాలి. ఒక పరిశోధన అంటే కొండను తవ్వి ఎలకెన పట్టడం కాదు. కొండను తవ్వుతూ మరో కొండను పేర్చి ఎవరికి అర్థం కాకుండా చేయడం కాదు. కొండను తవ్వి అందులో ఉండే వజ్రాలు బయటికి తీయడం. ఆ బయటికి తీసినటువంటి గనుల వల్ల, వజ్రాల వల్ల కొండకు మరింత బలం చేకూరడం. అలాగే సౌందర్యలహరిలో ఉన్న అనేక రహస్యాల్ని ఆయన సంక్షిప్త సుందరంగా బయటపెట్టారు. సౌందర్యలహరి మీద చాలా వందల వేల పేజీలు వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన తక్కువలోనే ఒక 150-200 లోపు పుటల్లోనే అన్ని విషయాలు రచించారు. అది తప్పనిసరిగా చదవదగిన గ్రంథం. సౌందర్యలహరి ముఖ్యంగా కవిత్వంతో పాటుగా తంత్రశాస్త్రాలను కూడా ఇమిడించుకున్న గ్రంథం. అది శాస్త్రం రూపంలో ఉన్న కావ్యం, కావ్యం రూపంలో ఉన్న శాస్త్రం. శాస్త్ర ప్రజ్ఞ అనేది సూర్యకాంతి లాంటిది. కావ్య ప్రజ్ఞ, కవితా ప్రతిభ అనేది చంద్రకాంతి లాంటిది. మనం చంద్రకాంతిని పొంది ఆనందించగలం, సూర్యకాంతిని ఆనందించలేము, ఉపయోగించుకుంటాం. సూర్యకాంతి వల్ల ఉపయోగం ఉంది, ఆనందం ఉండదు. ఎందుకంటే అది ఎండ వేడి తట్టుకోలేము, మనం పైకి చూడలేము కూడా. అలాగే చంద్రకాంతి వల్ల ఆనందం ఎక్కువ ఉంటుంది, ఉపయోగం మొక్కలకి ఉంటుంది, మనకే ఉంటుంది. కానీ మనకి నేరుగా ఉపయోగం ఉండదు. వంట వండుకోవడానికి చంద్రకాంతి సరిపోదు, పుస్తకాలు చదవడానికి సరిపోదు.
కానీ ఈవేళ సోలార్ ఎనర్జీ వచ్చిన తర్వాత వంట వండుకుందుకు సూర్యకాంతి పనిచేస్తుంది, పుస్తకాలు చదవడానికి సరే ఎలాగో పనిచేస్తుంది. అలాంటి సూర్యకాంతి రూపంలో ఉన్న శాస్త్రాన్ని, చంద్రకాంతి రూపంలో ఉన్నటువంటి శంకరాచార్య కవిత్వాన్ని, ఈ రెండింటినీ జోడించి ఆయన అన్ని రకాల కూలంకషంగా నిజంగా ఒడ్డుని ఒరుసుకున్నట్టుగానే పరిశోధన చేశారు. అందుకని ఆ గ్రంథంలో ఉన్న అనేక విశేషాలు, దాని మీద ఇతర గ్రంథాల ప్రభావాలు, అనంతరం దాని ఆధారంగా వచ్చినటువంటి ఇతర లహరులు, ఇవన్నిటి గురించిన విశేషాలు అందులో రాశారు. ముఖ్యంగా శ్రీ విద్య, కాది విద్య, హాది విద్య మొదలైనటువంటి తాంత్రిక రహస్యాలని చాలా మర్యాదైన పద్ధతిలో అవసరమైన వాళ్ళు ఆచరించదగిన రీతిలో రచించారు. ఆ గ్రంథం అందరూ చదవడం బాగుంటుందని, ఆ గ్రంథ రచన వల్ల అయాచిత నటేశ్వర శర్మ గారికి దక్కినటువంటి అమ్మవారి ఆశీర్వచనం, దైవానుగ్రహం మనకు కూడా దక్కుతాయని నా సెలవు. శుభమస్తు.